మ్యాక్స్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి సుదీప్. లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సో, ఈరోజు వీడియోలో మూవీ స్టోరీ ఏంటి? అసలు కథ ఎలా ఉంది? ఈ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే రీసెంట్గా క్రిస్మస్ వచ్చింది కదా, దాని సందర్భంగా అయితే ఇది రిలీజ్ అయింది అండ్ తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అసలు కథ ఏంటంటే అర్జున్ మహక్షయ్ అలియాస్ మ్యాక్స్ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. కళ్ళ ముందు తప్పు జరిగితే అస్సలు సహించడు. ఎదుటున్నది ఎంతటి వాడైనా తాట తీయాల్సిందే అన్నది మ్యాక్స్ సిద్ధాంతం. ముక్కుసూటితనం వల్ల సస్పెండ్ అవుతాడు. ఈ సస్పెన్షన్ ముగిసి తెల్లారితే డ్యూటీలో జాయిన్ కావాల్సిన టైంలో డ్రగ్స్ మత్తులో మునిగిన ఇద్దరు మినిస్టర్స్ కుమారులను అయితే మ్యాక్స్ అరెస్ట్ చేస్తాడు. అనుకోకుండా ఈ ఇద్దరు మినిస్టర్ కొడుకులు ఉన్నారు కదా, పోలీస్ స్టేషన్లోనే చనిపోతారు. వాళ్ళు ఎలా చనిపోయారు, పోలీస్ స్టేషన్లో ఉన్న మంత్రుల కుమారులను విడిపించేందుకు వచ్చిన రౌడీలను మ్యాక్స్తో పాటు మిగిలిన పోలీసులు ఎలా ఎదుర్కొన్నారు. ఇక ఇన్స్పెక్టర్ రూప అంటే వరలక్ష్మి శరత్ కుమార్, గ్యాంగ్స్టర్ గని అంటే మన సునీల్. ఈ కారణంగా మ్యాక్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మినిస్టర్ కొడుకులు మర్డర్ కేసు నుంచి మ్యాక్స్తో పాటు మిగిలిన పోలీసులు ఎలా బయటపడ్డారన్నదే మ్యాక్స్ మూవీ కదా. ఇక ఈ మూవీ ఎలా ఉంటుందంటే హీరోయిజన్కి చిరునామాలా ఉంటుంది. ఎందుకంటే కాకి స్టోరీలు మన అందరికీ తెలిసిందే. సిల్వర్ స్క్రీన్పై అయితే మాస్ హీరోయిజం మనకి నిలుస్తాయి. ఇక పోలీస్ పాత్రలో లిమిట్లెస్ యాక్షన్ ఉంటుంది. ఇక రఫ్ క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్తో డిఫరెంట్గా అయితే కొనసాగిపోతాయి. ఇక పోలీస్ పాత్రలో ఉంటే కిక్కే వేరే ఉంటుంది అనుకోండి. అందుకే అడపాదడప స్టార్ హీరోలు కాకి కథల్లో నటించడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక మ్యాక్స్ మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత కిచ్చా సుదీప్ కూడా ఈ ఎలాగైతే టచ్ చేశారు కాకి డ్రెస్ని. ఒక్క రోజులోనే మొత్తం ఇదంతా మ్యాక్స్ మూవీ స్టోరీ మొత్తం ఒక్క రాత్రిలోనే పోలీస్ స్టేషన్లోనే సాగిపోద్ది. ఈ స్టోరీ పరంగా చూసుకుంటే సింపుల్ పాయింట్, సుదీప్కు మాస్ ఆడియన్స్లో ఉన్న యాక్షన్ ఇమేజ్ని వాడుకుంటూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ట్విస్టులతో ఇక డైరెక్టర్ అయితే మ్యాజిక్ చేశాడనే చెప్పచ్చు. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ని ఒక్కో రేంజ్లో అయితే చూపిస్తూ మనకి ఆడియన్స్కి హై మూమెంట్ అయితే ఇచ్చేసాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్పై రౌడీలు అటాక్ చేసే సీన్స్, వాటిని సుదీప్ టీం తిప్పుకొట్టే సీన్స్ ఉంటాయి. కొంచెం థ్రిల్లింగ్ అయితే ఉంటాయి, చాలా అంటే చాలా. ఇంకా ఎలివేషన్స్ అంటారా, ఇక మ్యాక్స్ ఇంటర్ ప్రొడక్షన్స్ అయితే ఇంట్రడక్షన్ సీన్తోనూ సుదీప్లో రౌడీయిజం అండ్ ఎలివేషనల్ సినిమాలు రేంజ్లో ఉంటాయి. అంతే డైరెక్టర్ ఇంటిచ్చేసాడు ముందే. మినిస్టర్ కొడుకుల అరెస్ట్ ఆ తర్వాత జరిగే పరిణామాలతో సినిమా కాస్త స్లోగా అయినట్లు అయితే అనిపిస్తుంది. ఇక పోలీస్ స్టేషన్లోనే ఆ మినిస్టర్స్ కొడుకులు చనిపోయినప్పటి నుంచి కథ గ్రాఫ్ అయితే మారిపోతుంది. ఇక ఎవరు ఊహించనందని మలుపులతో చివరి సీన్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఇంట్రెస్టింగ్ అయితే కలిగిద్ది స్టోరీని. సో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యే సీన్తో పాటు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అనేది అనిపిస్తాయి మనకి. విలన్ అండ్ గ్యాంగ్ వేసే ఎత్తులను హీరో చిత్తు చేసే సీన్స్ అయితే డైరెక్టర్ ఫ్రెష్గా రాసుకున్నాడు. ఇక క్రైమ్ నుంచి హీరో ఎలాగైనా బయటపడితే బాగుండనే టెన్షన్ బిల్డప్ చేసుకోవడం అండ్ చిన్న సెంటిమెంట్ పాయింట్ని టచ్ చేసిన తీరు అయితే చాలా బాగుంటాయి. ఇక లోకేష్ కనకరాజ్ ఫార్ములా అయితే మనకు అనిపిస్తాయి. ఆల్మోస్ట్ చాలా సినిమాలు చూసుంటారు కదా మీరు, విజయ్, కార్తికేయ, ఇక కొన్ని మూవీ ఖైదీ, ఇదే కార్తీక్, అలా పాయింట్ల లాగా అయితే అనిపిస్తాయి మనకి. ఇక స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ లాగా అయితే కనిపిస్తాడు. సో మ్యూజిక్ డైరెక్టర్ రజనీష్ లోక్నాథ్ అయితే ఈ సినిమాకు మరో హీరోగా అయితే నటించాడనే చెప్పొచ్చు. యాక్షన్ సీన్లో అతను ఇచ్చిన బీజిఎం అయితే గుస్ బంప్స్ అయితే కలిగిస్తాయి. ఈ పక్క కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్, ఈ మాస్ ఆడియన్స్కి అయితే ఒక బఫీ లాగా అయితే ఉంటుంది. మూవీ బాగుంటుంది, చూడండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనకి ఇచ్చా సుదీప్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.